Good afternoon and welcome to the Hindu newspaper analysis. Today, as per the suggestions of students, we have at least 3 to 4 slides exclusively only for vocabulary. Vocabulary కోసం 3-4 స్లైడ్లు పెట్టాం. అందులోని మీకు దాని మీనింగ్, దాని యాంటనిమ్, దాన్ని ఆ సెంటెన్స్లో ఎలా వాడారు అనేది మనం ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. సో ఆథర్ గారు ఏమంటారు? ఫస్ట్, రీడ్ ద రాక్స్ టు ఇంప్రూవ్ ఇండియాస్ జియోలాజికల్ లిటరేచర్. జియాలజీ, ఓకే, స్టడీ బేస్డ్ ఆన్ ద రాక్స్ అండ్ ద సబ్స్టెన్సెస్. సో అక్కడ ఉన్న రాయిని, అక్కడ ఉన్న భూమిలోనున్న మిగతా స్ట్రక్చర్ ఆఫ్ ది రాక్ని కనబడి చదివితే మనకి అసలు ఇండియా యొక్క లిటరసీ, ఓకే, అంటే సైంటిఫిక్గా మనకు తెలుస్తుంది అంటున్నారు ఆథర్ గారు. ఎందుకు? ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద స్టడీ ఆఫ్ ద ఎర్త్స్ ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ సబ్స్టెన్స్. రిలేటింగ్ టు ద ఎర్త్స్ ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ సబ్స్టెన్స్ గురించి అనమాట. ఇది మనం సైంటిఫికల్గా చదువుతున్నాం. ఓకే, సో ఆథర్ గారు ఏమంటారు? విత్ ల్యాండ్స్కేప్స్ దట్ రేంజ్ ఫ్రమ్, ఇండియాలోని భూమి ఎలా ఉంటుందంటే చూడడానికి, ఒకవైపు మనకి వరల్డ్స్ గ్రేటెస్ట్ పీక్స్ ఉంటాయి. ఓకే, పీక్ అంటే శిఖరాలు. ఇంకో సైడు లో లయింగ్ కోస్టల్ ప్లేన్స్ ఉన్నాయి, సముద్రం దగ్గర లోతట్టు ప్రాంతం, శిఖరాలు కూడా ఉన్నాయి. సో ఇండియా ఏం చూపెడుతుంది ప్రపంచానికి? షో కేసెస్ డైవర్స్ భిన్నమైన మార్ఫాలజీ. ఓకే, ఏం చూపెడుతుంది? భిన్నమైన మార్ఫాలజీ చూపెడుతుంది. మార్ఫాలజీ అనగానే ఆథర్ గారు ఏమంటున్నారంటే, ఓకే, సో భిన్నమైన మార్ఫాలజీ, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ టోపోగ్రాఫిక్ which is generated by physical, chemical, biological processes operating at or near the earth's surface. Morphology. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంట? ఈ డైవర్స్ మార్ఫాలజీ ఇది ఇవాల్వ్ అయిందంటే జీవం పోసుకుందనమాట, అంటే బయటకు వచ్చింది. ఇవాల్వ్ కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని వంద కోట్ల సంవత్సరాలు, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇన్ సెవరల్ ప్లేసెస్, చాలా ప్లేసుల్లో వి ఫైండ్ వెరైటీ ఆఫ్, మనకి వెరైటీ అంటే చాలా రకాల రాళ్ళు, మినరల్స్ అండ్ డిస్టింక్టివ్ వెరీ క్లియర్ ఫాసిల్, అంటే రాయి మధ్యలోని ఒక జీవం ఉండిపోయి అది అలాగ అతుక్కుపోయి ఆ రాయిని కానీ మనం పెకలు కొట్టినప్పుడు మనకి అక్కడ దాని అస్థిపంజరం ఏదో దొరుకుతుంది అనమాట. సో ఈ యానిమల్ ఎన్నేళ్ళు, ఈ రాయి ఎన్నేళ్ళు అన్నది మనం కార్బన్ డేటింగ్ చేసి తెలుసుకోవచ్చు. అసెంబ్లేజెస్ చూడండి ఏమన్నారు? డిస్టింక్టివ్ వెరీ క్లియర్ ఫాసిల్, రాయిలోని అతుక్కుపోయి ఉన్న జీవం, అసెంబ్లేజెస్ అసెంబ్లీ, ఇవన్నిటిని దగ్గర పెట్టుకుని చదివితే వెంటనే మన భారతదేశం యొక్క, ప్రపంచం యొక్క లేదా భూమి యొక్క మనకి లిటరసీ తెలుస్తుంది. జియోలాజికల్ లిటరసీ పెంచుకోవచ్చు. దీస్ జియోలాజికల్ ఫీచర్స్ అండ్ ల్యాండ్స్కేప్స్, ఓకే, అంటే ఓ దగ్గర ఎత్తు కొండలు ఉన్నాయి, ఓ దగ్గర నీళ్లు ఉన్నాయి, ఓ దగ్గర మనకి మాగాణి ఉంది, ఓ దగ్గర డ్రై ఉంది, ఓ దగ్గర ఎడారి ఉంది. ఓకే, చూడండి ఎన్ని విధాలుగా భూమి ఉంది అనేది ల్యాండ్స్కేప్స్ అన్నీ తెలుస్తాయి. టెల్లర్స్ మనకేం చెప్తాయంటే స్పెక్టాక్యులర్ అంటే కళ్ళు ఆనందపడే, స్పెక్టాక్యులర్ ఒరిజినల్ అంటలేదు ఆథర్ గారు. ఆరిజిన్ ఎలాగ ఇవన్నీ వచ్చినాయి అసలు, ఆరిజిన్ స్టోరీస్, డిరైవ్, మనం దీన్ని అందులోంచి మనం బిట్వీన్ ద లైన్స్ చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. ఆరిజిన్ ఎలాగైంది? డిరైవ్ నాట్ ఫ్రమ్ మైథాలజీ, ఏదో రామాయణం మహాభారతం దీని ప్రకారం భూమి పాంజియా దీని గురించి కాదు, నాట్ ఫ్రమ్ మైథాలజీ బట్ ఫ్రమ్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఇవాళ ఆర్టికల్ అంతా మనం సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జియోలాజికల్ లిటరసీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ మనం తెలుసుకోవచ్చు ఫ్రమ్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్. ఇండియా టుమాల్టస్, ఓకే, టుమాల్ట్ అనగానే బాగా అప్రోర్ అనమాట. ఇట్స్ లైక్ అ లౌడ్ సౌండ్, నాయిజీ, జియోలాజికల్ పాస్ట్. క్లియర్? టుమాల్టస్ అనగానే మనకేంటి? లౌడ్, డెఫనింగ్ అని, అప్రోర్ అనమాట, కన్ఫ్యూజ్డ్ నాయిస్. లేదా మనం ఏం చేసుకోవచ్చు? ఎక్సైటెడ్,
సో ఇండియా యొక్క జియోలాజికల్ పాస్ట్, మన యొక్క అసలు ఎలా ఇండియా అన్నది సౌండ్ ఎలా వచ్చింది అన్నది, అంటే ఇండియా అన్న పేరు సౌండ్ అంటే అక్కడ ఇట్ ఈస్ నాట్ టుమల్టస్ జియోలాజికల్ పాస్ట్ అంటే ది ఎక్సైటింగ్ అని తీసుకోండి. ది ఎక్సైటింగ్ ఆర్ దట్ విచ్ మేక్స్ అ సౌండ్, అ నాయిస్, ఏ లౌడ్ డెఫనింగ్ నాయిస్ దట్ కెన్ బి హర్డ్. ఇండియా అనగా ఓ దట్స్ వేర్ యూ హ్యావ్ దోస్ మౌంటైన్స్ అండ్ ది ప్లెయిన్స్ అన్నట్టుగా చెప్పాలన్నమాట. టుమల్టస్ జియోలాజికల్ పాస్ట్ ఈజ్ రికార్డెడ్. భారతదేశం యొక్క టుమల్టస్ జియోలాజికల్ పాస్ట్ ఎందులో రికార్డ్ అయి ఉందంట? రాళ్లలో, ఆ భూమి టెరెయిన్స్లోని, అంటే ల్యాండ్ స్ట్రక్చర్లోని. ఇవి షుడ్ బి కన్సిడర్డ్, వీటిని మనం పరిగణనలోకి తీసుకోవాలి యాజ్ అవర్ నాన్ కల్చరల్ హెరిటేజ్. మన యొక్క నాగరికత, మన సంస్కృతి ఇదంతా కల్చరల్ కాదు, నాన్ కల్చరల్ హెరిటేజ్గా తీసుకోవాలి. ఇండియా ఆఫర్స్ మెనీ సచ్ ఎగ్జాంపుల్స్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇండియా కొల్లలు ఇస్తుంది. కొల్లలు అని ఎలా తెలిసింది మనకి? మెనీ. సో జియో హెరిటేజ్ సైట్స్, మనం కానీ జియో హెరిటేజ్ సైట్స్కి వెళ్ళాం అనుకోండి, పలానా ప్రదేశానికి వెళ్తే అది మనకి ఎడ్యుకేషన్, మనం చాలా నేర్చుకోవచ్చు అందులోంచి, చాలా అది నేర్పుతుంది, మనకి జ్ఞానం వస్తుంది అనమాట. ఇంకా ఎడ్యుకేషనల్ స్పేసెస్ వేర్ అక్కడ ఏంటంటే పీపుల్ ఏంటి వాళ్ళు పొందుతారు, వాళ్ళు పొందడం ఏంటంటే మచ్ నీడెడ్ జియోలాజికల్ లిటరసీ. ఆ భూమిలో ఉన్న ఆ రాళ్ళు ఏ సంవత్సరం నుంచి వచ్చాయి, ఆ రాళ్ళు ఎప్పుడు ఫామ్ అయ్యాయి, అందులో ఇగ్నియస్ రాక్ ఏంటి, సెడిమెంటరీ రాక్ ఏంటి, మెటమార్ఫసిస్ రాక్ ఏంటి, ఇవన్నీ కూడా చదువుకుని జ్ఞానం పెంచుకోవచ్చు. జియోలాజికల్ లిటరసీ, ఎస్పెషల్లీ వెన్ ఇండియాస్ కలెక్టివ్ రిగార్డ్ ఫర్ దిస్ లెగసీ ఈజ్ అబిస్మల్. ఏంటంటే ఇప్పుడు ఇండియాలోని మాకు ఎంత హిస్టరీ ఉందండి అని చెప్పుకోవడం, ఓకే, చాలా అబిస్మల్, చాలా లోగా ఉంది, వెరీ లో, అబిస్మల్, వెరీ లో. సో అలాంటి సమయంలోని మనం ఇలాంటి చదువు చేయడం చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు స్కాంట్ ట్రాక్షన్ ఇన్ ఇండియా. స్కాంట్, వెరీ లిటిల్ ట్రాక్షన్ అంటే దాన్ని ప్రపంచానికి మనం ఫోర్క్ లిఫ్ట్ చేసి, ఇదిగో మా దగ్గర ఇంత జియోలాజికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇంత హిస్టరీ ఉంది, ఇంత లిటరసీ ఉంది, మనం చూపెట్టలేదు. సో వీ హ్యావ్ స్కాన్ ట్రాక్షన్ ఇన్ ఇండియా. ఇది ఏమంటారు ఆథర్ గారు? జియోలాజికల్ కన్జర్వేషన్ అంటే ఆ ఏరియాలో ఉన్న రాళ్ళు, ఆ ఏరియాని, దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంతేగాని మనం ఏం చేస్తున్నాం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఈ సైట్ ఇంపార్టెంటా లేదా తెలియదు, ఫస్ట్ దాన్ని తవ్వేసి పల్లం చేసి అక్కడ మళ్ళీ వాళ్ళు సెంటరింగ్ అన్నీ చేసుకొని బహుళ అంతస్తులు కట్టేస్తారు. సో జియోలాజికల్ కన్జర్వేషన్ అంటే ఏంటి? దాన్ని కాపాడుకోవాలి, సైట్ని. సీక్స్ టు ఎన్ష్యూర్, గ్యారంటీ ఏం చేయాలి? సర్వైవల్, బతికుండాలి, ఆఫ్ ద బెస్ట్ రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండియాస్ జియోలాజికల్ ఫీచర్స్. ఇండియా యొక్క జియోలాజికల్ ఫీచర్స్, రాళ్ళు అన్నీ కలిపి అక్కడ ఉండి ఆ రాయికి ప్రాముఖ్యత ఏంటి, ఆ కొండల ప్రాముఖ్యత ఏంటి, ఆ యొక్క ఏరియాలోని ఏంటి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడైనా మనకి గ్రనైట్ దొరికింది అనుకోండి, తవ్వేయడమే. ఈ ఏరియాలో ఎందుకు ఇది వచ్చింది అన్న జియోలాజికల్ స్టడీ కూడా చేయొచ్చు మనం. ఓకే, సో ఇండియాస్ జియోలాజికల్ ఫీచర్స్ అండ్ ఈవెంట్స్. ఎందుకంటే ఇలాంటివి ఎందుకు చేయాలి? సో దాట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్, ఇప్పుడు భావితరాలు వాళ్ళు ఏం చేయొచ్చు? అప్రిషియేట్ చేస్తారు. అబ్బా సబాష్, మనకంటూ ఇంత హిస్టరీ ఉందా, మనకంటూ ఇంత లెగసీ ఉందా, మనకంటూ ఇంత హెరిటేజ్ ఉందా, ఓకే, ఇంత నాగరికత, ఇంత లెగసీ ఉందన్నమాట మనకి అని చెప్పుకోవడానికి. కెన్ అప్రిషియేట్ మోర్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్, ఓకే, మోర్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ న్యాచురల్ ల్యాబొరేటరీస్. చాలా మంచి వర్డ్ ఆథర్ గారు. న్యాచురల్ ల్యాబొరేటరీస్ అంటే ఏంటండి? బయట ల్యాండ్స్కేప్స్, అక్కడికి వెళ్ళి చూసామనుకోండి, ఆ ఏరియాలో ఉన్న మొక్కలు, ఆ ఏరియాలో పక్షులు, ఆ ఏరియాలో క్రిమికీటకాలు, ఇన్సెక్ట్స్, యానిమల్స్, ఓహో ఇవి ఈ ఏరియాలోనే ఉంటాయి, ఈ ఏరియాలో కనబడవు అన్నమాట. ఎందుకంటే ఆ వాతావరణం, ఆ ల్యాండ్స్కేప్స్, ఆ చెట్లు, ఆ రాళ్ళు, ఆ ఏరియాకి అవి అక్కడ బతుకుతాయి. అన్ని చోట్ల బతకలేవు అనమాట. ఇంత మనం తెలుసుకోవచ్చు. మోర్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ న్యాచురల్ ల్యాబొరేటరీ.
వాట్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ నేషనల్ ల్యాబొరేటరీ? నేచర్. ఎవరిని అడిగిన ఏమంటారు? నేచర్ని అబ్జర్వ్ చేయండి, చాలా నేర్చుకోవచ్చు అని. డిస్పైట్ ఓకే ఇంటర్నేషనల్గా ఈ ఫీల్డ్లోని చాలా ప్రోగ్రెస్ చేశారు. ఓకే, ప్రపంచంలోని చాలా ప్రోగ్రెస్ చేసినప్పటికి కూడాను డిస్పైట్, మంచి వర్డ్, డిస్పైట్ జియో కన్జర్వేషన్ అంటే జియోలాజికల్ కన్జర్వేషన్ హ్యాస్ నాట్ ఫౌండ్, చాలా ఆథర్ గారు చాలా బాధగా చెప్తున్నారు, హ్యాస్ నాట్ ఫౌండ్ మచ్ ట్రాక్షన్. అంటే దానికి రావాల్సినంత ప్రాముఖ్యత ఈ ఏరియాను మనం కాపాడుకోవాలన్నది భారతదేశంలో రాలేదు అని అంటున్నారు ఆయన. నెక్స్ట్ ఏమన్నారు? మెనీ ఫాసిల్ బేరింగ్ సైట్స్, అంటే మనకి కొన్ని దొరుకుతూ ఉంటాయి కదా తవ్వకాల్లోని, అరే ఇక్కడ హిస్టరీ ఉంది, ఇక్కడ ఈ ఏరియాను మనం కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ వాళ్ళకి ఏం దొరకలేదు. క్లియర్? వాళ్ళకి అక్కడ ఏమీ దొరకలేదు అనమాట. క్లియర్? సో ఆథర్ గారు ఏమంటున్నారంటే రావాల్సినంత ట్రాక్షను, ఓకే, అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నది భారతదేశంలో అంత ఇవ్వలేదు అని అంటున్నారు. సో మెనీ ఫాసిల్ బేరింగ్ సైట్స్, ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో, అంటే అరే ఇక్కడ మనకు మంచిది దొరికింది, ఈ రాయిని కానీ తీసుకెళ్ళి ఇందులో ఉన్న ఆ అస్థిపంజరాన్ని కానీ ఆ యానిమల్ రిమైన్స్ని కానీ చదివితే మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అనమాట, ఈ ఏరియాలో ఏంటి అన్నది. సో మెనీ ఫాసిల్ బేరింగ్ సైట్స్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్, ఇట్లా మనం ఏం చేసాం, పాడు చేస్తాం ఈ ఏరియాలు అన్నిటిని, హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. ఎందుకు? ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రియల్ ఎస్టేట్ గ్రోత్. నేను అన్నాను కదా, డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ గ్రోత్, ఈ రెండిట్ల వలన చాలా ఫాసిల్ బేరింగ్ సైట్స్ పోయాయి. డిస్ట్రక్టివ్ స్టోన్ మైనింగ్, ఇది ఇంకొక కాజ్, అంటే స్టోన్ క్వారీలు. సో వాళ్ళు ఏం చేస్తారు, బాంబులు పెట్టి పేల్ చేస్తుంటారు. సో డిస్ట్రక్టివ్, వెరగొడేస్తుంటారు. స్టోన్ మైనింగ్ యాక్టివిటీస్ ఆల్సో యాడ్ టు దిస్ మిజరబుల్ కండిషన్స్, అంటే చాలా బాధాకరమైన స్థితి అన్నమాట. టు దిస్ బాధ, ఈ కండిషన్కి. ద మ్యాగ్నిట్యూడ్, హౌ బిగ్ ఇట్ ఈస్, మ్యాగ్నిట్యూడ్ ఎంత పెద్దది, మ్యాగ్నిట్యూడ్, ఓకే, మ్యాగ్నానిమస్, లార్జ్ హార్టెడ్ అంటాం కదా, అలాగే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ ఏవి, డిస్ట్రక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్, స్టోన్ మైనింగ్, ఇవన్నీ యాక్టివిటీసు మనకి బాగా ఏం చూపెడుతున్నాయి, ఎవిడెంట్గా ఏం చూపెడుతున్నాయి అంటే, వాట్ ఆర్ ది షోయింగ్ అస్? ఫ్రమ్ ది ఫ్యాక్ట్ దట్ ది ఏరియా కవర్డ్ అండర్ స్టోన్ మైనింగ్ ఆపరేషన్స్, ఏ ఏరియా అయితే స్టోన్ మైనింగ్ ఆపరేషన్స్ కవర్ అయి ఉందో, ఇది ఎక్సీడ్స్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా. భారతదేశంలోని ఇది మోర్ దాన్ 10%. ఇదేమన్నారు, ఇది మోర్ దాన్ 10% అన్నమాట. ఏంటేంటి? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్, ఇవి జరుగుతున్నవన్నీను ఈస్ బాగా ఎవిడెంట్, కనబడుతుంది ఎవిడెన్స్. ఫ్రమ్ ది వాస్తవం ఏంటంటే, ద ఏరియా కవర్డ్ అండర్ స్టోన్ మైనింగ్, డిస్ట్రక్టివ్ స్టోన్ మైనింగ్ అన్నాం కదా. సో స్టోన్ మైనింగ్ ఎంత ఉంది అంటే, మైనింగ్ ఆపరేషన్స్ ఎక్సీడ్స్, అంటే 10% కన్నా ఎక్కువ ఉంది ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న టోటల్ ఏరియా కన్నాను. దీస్ జియోలాజికల్ ఫీచర్స్ టెల్ us, ఇప్పుడు ఈ రాక్స్ కింద ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ మనకి ఏం చెప్తాయంటే, టెల్ us how the land we are so familiar, మనకి ఎంత బాగా తెలిసిన ఈ భూమి అన్నది ఏదైతే మనం ప్రతిరోజు చూస్తున్నామో, హౌ ఇట్ కేమ్ టు బి, ఎలా వచ్చింది ఇది, అంటే జీవం ఎలా పోసుకుంది అసలు, ఎలా ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇవన్నీ ఆర్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషనరీ హిస్టరీ, అంటే భూమి మీద మనకి లైఫ్ అనేది ఎలా వచ్చింది అన్న హిస్టరీ చదివితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట, చరిత్ర చదివితే. దట్ హ్యాస్ మేడ్, ఇది దట్ హ్యాస్ మేడ్ ఏంటంట, ద ఇండియన్ టెరెయిన్, ఇండియన్ భూమి అంతటిని ఎలా చేశారు అన్నది. వాట్ ఇట్ ఈస్ టుడే, ఈరోజు ఇండియా ఇలా ఉండడానికి మనం ఇది కానీ చదివితే జియోలాజికల్ ఫీచర్స్, ఈ భూమి ఎలా వచ్చింది, ఓకే, ఎలాగ ఎవల్యూషన్ అయింది, ఈ చరిత్ర అంతా కానీ చదివితే మనకి, అప్పుడు మనకి భారతదేశం యొక్క భూమి విస్తరణ గురించి కాదు, అసలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ భూమి ఎలా ఉంది, నేల ఎలా ఉంది అన్నది తెలుస్తుంది ఐరానికల్లీ. కానీ విషయం ఏంటంటే,
ఓకే, ఐరానికల్లీ చాలా మంచి ఫిగర్ ఆఫ్ స్పీచ్ వాడారు. ఎవరు? ఆథర్ గారు. ఏమంటారు ఆయన? ఇంత ఒక ఎత్తు ఉంటే పారాడాక్సికల్లీ అంటాం కదా, సో ఐరానికల్లీ ఆయన ఏమంటారంటే, అరే ఏంద్రా నాన్న ఇలా ఉంది అన్నట్టుగా. సో ఐరానికల్లీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఐరానిక్ మేనర్. దీన్ని ఎలా అంటాం మనం? అన్ఎక్స్పెక్టెడ్, కోఇన్సిడెంటల్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, ఒక కోఇన్సిడెంటల్ సిచ్యువేషను. ఇది ఇటువైపు ఇలా జరుగుతుంటే ఆన్ ద అదర్ హ్యాండ్ అటువైపు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ రీచింగ్ అవుట్ టు మార్స్. మనం మార్స్ అనే ప్లానెట్కి వెళ్ళిపోతున్నాం. దేనికి? వీఆర్ సర్చింగ్, అక్కడ మనం వెతుకుతున్నాం ఎవిడెన్స్ కోసం, మార్స్ మీద ఏమన్నా జీవం ఉందా అని, జీవం ఉందా అని. కానీ అసలు బట్ ఆన్ ది అదర్ మన దగ్గర ఉన్న ప్రూఫ్లు మనం డిస్ట్రాయ్ చేసేస్తున్నాం. భూమి మీద ఉన్న ప్రూఫ్ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఈ ప్రూఫ్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రెషస్, సో ప్రెషస్ అండ్ రైట్ ఇన్ మన వెనకన పెరట్లో ఉందన్నమాట. ఇదంతా మన వెనక పెరట్లో ఉన్నదంతాను మనకి, దాన్ని మనం పట్టించుకోకుండా వీఆర్ గోయింగ్ ఇన్ ఫర్ మార్స్. అది ఐరనీ. దట్ ఈస్ ది ఐరనీ, ద పారాడాక్స్ ఆఫ్ ఇట్ ఆల్ అంటాం కదా అది. నెక్స్ట్ ఏమంటారు ఆథర్? హౌ మెనీ ఆఫ్ అస్ నో, మనలో ఎంతమందికి తెలుసు అబౌట్ ద లిటిల్ నోన్, చాలా తక్కువ మందికి తెలిసిన ధలా మెటియోరిక్ ఇంపాక్ట్ క్రేటర్. ఓకే, చూడండి ఏంటది? ధలా మెటియోరిటిక్ ఇంపాక్ట్ క్రేటర్. ఇది ఎక్కడుంది? శివపురిలో ఉంది. శివపురి ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది 1.5 బిలియన్ ఓకే టు 2.5 బిలియన్ ఇయర్ ఓల్డ్ క్రేటర్. ఒకలా గొయ్యిలాగా అనమాట. అంటే మనకి ఇలా కొండ ఉండి, ఇటువైపు ఇలా కొండ ఉండి, మధ్యలోనే చిన్న గొయ్యిలా ఉండి, దీని చుట్టూ ఇలా కొండల్లా ఉంటాయి అన్నమాట. ఓకే, అన్ని కొండలే, మధ్యలోనే ఒక గొయ్యిలా ఉంటుంది. ఓకే, ఈ క్రేటర్ ఈజ్ ఎవిడెంట్. ఇది మనకి నిర్ధారిస్తుంది ఏమని? సెలెస్టియల్ కొల్యూషన్. అంటే సెలెస్టియల్ పర్టైనింగ్ టు ద స్టార్స్, అవి కొల్లైడ్ అయ్యాయి. దేంతో కొల్లైడ్ అయ్యాయి? మన ఎర్త్. సెలెస్టియల్ కొల్యూషన్ when life must have begun. Celestial collision, కొల్లైడ్ అయ్యిందనమాట. రెండు గుద్దుకున్నాయి. when life must have begun, జీవం మొదలైనప్పుడు. ద మోర్ ఫేమస్ ఏంటంటే లోనార్ క్రేటర్. ఇది ఎక్కడుంది? బుల్దానా. ఇది బుల్దానాలో ఉంది. బుల్దానా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో ఉందన్నమాట. బుల్దానా ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. సో ద మోర్ ఫేమస్ లోనార్ క్రేటర్ ఇన్ బుల్దానా డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర వాజ్ ఎర్లియర్ డేటెడ్. మనం నార్మల్గా అదంతా ఏరియా అంతా చదివింటారు జియాలజిస్టులు, దాన్ని 50,000 సంవత్సరాల క్రితం అని అన్నాం. కానీ రీసెంట్గా స్టడీ చేస్తే అసలు దాని ఒరిజిన్ ఎక్కడ? 5,76,000 క్రితం, సంవత్సరాల క్రితం. 5,76,000 సంవత్సరాల క్రితం అనమాట. ఏది? బుల్దానా. మనం మామూలుగా 50,000 అనుకున్నాం, కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ అనమాట అది. క్లియర్? సో ఇలాంటి స్టడీస్ అన్నీ మనం చేయొచ్చు, మన దగ్గర ఉన్నాయి కాబట్టి. బుల్దానాలో ఉంది, శివపురిలో ఉంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద షేర్డ్ జియోలాజికల్ హెరిటేజ్. మనం షేర్ చేసుకో జియోలాజికల్ హెరిటేజ్. ఎర్త్ అనేది ఒకే ప్లానెట్. సో మన దగ్గర ఉన్న స్ట్రక్చర్స్ ఏంటి? అమెరికాలో ఉన్నవేంటి, ఇటలీలో ఉన్నవేంటి, యూరోప్లో ఉన్నవేంటి, లేకపోతే ఇటువైపు నార్డిక్ కంట్రీస్, ఆస్ట్రేలియాలో ఉన్నవేంటి, అలా షేర్ చేసుకోవచ్చు జ్ఞానం. షేర్ జియోలాజికల్ హెరిటేజ్. ఓకే, ఎప్పటి నుంచో పురాతన నుంచి ఉన్నది. ఆఫ్ అవర్ ప్లానెట్ వాజ్ ఫస్ట్ రికగ్నైజ్డ్. అరే మనం షేర్ చేసుకోవచ్చు మన జియోలాజికల్ హెరిటేజ్ అన్న విషయం మీద అందరూ ఎప్పుడు ఏకీభవించారంట? 1991లో. ఇది ఎక్కడ జరిగింది? యునెస్కో వాళ్ళు స్పాన్సర్ చేశారు ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ పేరేంటి? ఫస్ట్ ఇంటర్నేషనల్ సింపోజియం. అందరు రండి, మీరు వచ్చి మీ కంట్రీ గురించి పేపర్ ప్రజెంటేషన్ ఇవ్వండి. సింపోజియం దేని మీద? ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ అవర్ జియోలాజికల్ హెరిటేజ్. జియోలాజికల్ హెరిటేజ్ గురించి మాట్లాడండి. అందరు డెలిగేట్స్ ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తూ, ఒక్కొక్క వ్యక్తి, డెలిగేట్స్ అంటాం కదా, కంట్రీని రిప్రజెంట్ చేస్తూ అందరు అసెంబుల్ అయ్యారు. ఎక్కడ? డీన్ అనే ప్లేస్లో. ఇది ఎక్కడుంది? ఫ్రాన్స్లో ఉంది. ఇది ఎక్కడుంది? డీన్ అనే ప్లేస్ ఎక్కడుంది? ఫ్రాన్స్లో. ఇక్కడ వీళ్ళు ఏం ఎండార్స్ చేశారు, ఏం ప్రమోట్ చేశారంటే ద కాన్సెప్ట్ ఆఫ్ షేర్డ్ లెగసీ. మీ కంట్రీలో ఇది ఉంది, మా కంట్రీలో ఇది ఉంది, ఈ కంట్రీలో ఇది ఉంది, దట్ ఈస్ ఆల్ షేర్.
our history, our culture, our heritage, okay, our landscapes, and let all people know. అందరికీ తెలుస్తుంది అసలు ఒక్కొక్క కంట్రీలో ఎలాంటి ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి అన్నదానికి పునాది వేశారనమాట. ఓకే, అక్కడ మొదలెట్టారు. నాంది వాక్యం అక్కడ స్టార్ట్ అయింది. మ్యాన్ అండ్ ది ఎర్త్ షేర్ అ కామన్ హెరిటేజ్. భూమి ఉన్నంతకాలం, మనిషి ఉన్నంతకాలం మనకి ఇద్దరికి ఒక కామన్ హెరిటేజ్ ఉంటుంది. కలిసికట్టుగా ఎలా బతకాలి అన్నది మనకి తెలియాలి ఈ భూప్రపంచం మీద. ఓకే, కామన్ హెరిటేజ్ ఆఫ్ విచ్ వీ అండ్ అవర్ గవర్నమెంట్స్ ఆర్. మనము, మన గవర్నమెంట్స్ ఆర్ బట్ ఎవరంట? కస్టోడియన్స్. మనకి ఎంతకాలం ఉంటే భూమి మీద అంతకాలం భూమిని మనం పాడు చేయకుండా జాగ్రత్తగా మనకిచ్చిన ఏరియాని కస్టడీలో జాగ్రత్తగా పొందుపరుచుకొని భావి తరాలకి మనకు వచ్చిన లాంటి భూమి ఇవ్వాలి అని వాళ్ళు ఇక్కడ ఒక ప్రొమల్గేషన్, ఒక అందరూ ఏకీభవించారు ఒక స్టేట్మెంట్ మీద. మ్యాన్ అండ్ ది ఎర్త్ షేర్ అ కామన్ హెరిటేజ్ ఆఫ్ విచ్ వీ అండ్ అవర్ గవర్నమెంట్స్ ఆర్ బట్ ది కస్టోడియన్స్. ద డిక్లరేషన్ ఫోర్సా, ముందుగానే, ముందు చూపుతో, 4C అంటాం కదా, ఫోర్సా ముందు చూపుతో ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జియో పార్క్స్. ఓకే, జియో పార్క్స్ ఉండాలి. ఈ ఏరియాలో ఎలా ఉంది అంటే ఫేమస్గా ఏంటంటే అమెరికాలో యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మనకి ద ఓల్డ్ ఫెయిత్ఫుల్ అని ఒక వాల్కెనో ఉంటుంది అనమాట. ఎందుకు ఓల్డ్ ఫెయిత్ఫుల్ అంటే ఎప్పటి నుంచో అది చాలా ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా పలానా టైంకి డ్రాయింగ్ లావా వస్తుంటుంది, అందులోంచి ఉడికి 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 విస్ఫోటకం అవుతుంటుంది. ఆ లావాను ఆ అగ్నిపర్వతం నుంచి పీపుల్ వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ద ఓల్డ్ ఫెయిత్ఫుల్ అని దూరంగా నిలబడతారులేండి, దగ్గరగా కాదు. బట్ చూసారా వాళ్ళు అలాగా ఆ ఏరియా అంతటి ప్రొటెక్ట్ చేసుకున్నారు, యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ అంటే. సో అలాగా మనం ఏం చేయాలంటే డిక్లరేషన్ ఏం చెప్పింది, మనం ఒక జియో పార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి యాజ్ సైట్స్. ఇక్కడికి వెళ్తే ఏం తెలియాలి, ఇవి ఇన్ కమామరేషన్, వాళ్ళ జ్ఞాపకార్థం. ఏ జ్ఞాపకార్థం? ఇక్కడ ఈ మంచి జరుగుతోంది, ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఉంది. కమామరేట్ యునీక్, ఎక్కడా లేని. ఓకే, ఎక్కడా లేని. ఓకే, చాలా యునీక్గా ఉంటాయి కదా ఇవన్నీ, మరి ఎక్కడా లేని అనమాట. కమామరేట్ అంటే మనం ఏం చేయాలి, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు పే ట్రిబ్యూట్ టు, వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఆర్ పే ట్రిబ్యూట్ టు. మనం ఈ జియో పార్క్స్ ఈ సైట్లో ఉండడం వల్ల మనం అరే వండర్ఫుల్, అప్పటి నుంచి ఉంది ఇది అని దానికి మనం ఒక రెస్పెక్ట్ చూపెట్టాలి. మనం కమామరేట్ యునీక్, ఎక్కడా లేని జియోలాజికల్ ఫీచర్ మన దగ్గర ఉంది అంటే దాన్ని ఒక టూరిస్ట్ సైట్ చేయొచ్చు, దాని నుంచి కాస్త రెవెన్యూ తెచ్చుకోవచ్చు, దానికి కాస్త విజిటేషన్ ప్రైస్ పెట్టచ్చు, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటే ఇలాగా. సో ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ ద రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద పాజిటివ్ రిపుల్ ఎఫెక్ట్ వేర్ ఇట్ విల్ జనరేట్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి జియో పార్క్స్ వస్తాయి. యాజ్ సైట్స్ దట్ కమామరేట్ దే పే ట్రిబ్యూట్ టు యూనిక్నెస్. మన దేశంలో ఉండదు, ఇంకో దేశంలో ఉండదు, ఆ దేశంలో ఉండదు, ఇంకో దేశంలో ఉండదు. సో మనం చూసుకోవచ్చు యునీక్ జియోలాజికల్ ఫీచర్స్ అండ్ ల్యాండ్స్కేప్స్. ఓకే, అండ్ ల్యాండ్స్కేప్స్. ఇక్కడ ఉన్న చెట్లు అమెరికాలో ఉండవు, ఇంకో కంట్రీలో ఉండవు, ఇంకో కంట్రీలో ఉన్నవి వేరే కంట్రీలో. సో ల్యాండ్స్కేప్, అరే ఇక్కడ భలే ఉందిరా ఈ మొక్కలన్నీ నేను చదవాలి అనుకుంటే, ఎందుకు ఇవన్నీ న్యాచురల్ ల్యాబొరేటరీస్ కాబట్టి. సో అండ్ ల్యాండ్స్కేప్స్ విదిన్ దేర్ అసైన్డ్ టెరిటరీస్. చాలా బాగా వాడారు ఆథర్. అసైన్డ్, మనకి ఉన్న భారతదేశంలోని, ఓకే, మన ఏరియాలోని ఎన్ని వింతలు ఉన్నాయి, జియోలాజికల్ వింతలు, అన్నిటికీ మనం కాస్త వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ జియో పార్క్స్ అండ్ సీ దాట్ దిస్ యూనిక్నెస్ కంటిన్యూస్ ఆన్ ఫర్ ఎవర్. ఈ యూనిక్నెస్ని అలా భావితరాల వరకు తీసుకెళ్ళాలి అన్న ఒక సంకల్పం ఉండాలి అందరికీ. అండ్ ఆ స్పేసెస్, ఈ జియో పార్క్స్ ఏంటంటే దీస్ ఆర్ స్పేసెస్ దట్ ఎడ్యుకేట్, జ్ఞానం వస్తుంది, ద పబ్లిక్ ఆన్ జియోలాజికల్ ఇంపార్టెన్స్. జనాలందరికీ, మనందరికీ అరే దీన్ని మనం కన్జర్వ్ చేసుకోవాలి, దాచుకోవాలి, దీన్ని మన భావితరాలకి ఎలా వచ్చిందో అలాగే ఉంచాలి, దీన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు, ఇంబ్యాలెన్స్ ఉండకూడదు, ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, పర్యావరణ ఈ ఏరియాలో ఉన్న పర్యావరణకి ఎటువంటి హాని మనం తలబెట్టకూడదు అన్న ఆలోచన దృక్పథంతో పీపుల్ ఉండాలి. సో జియో హెరిటేజ్ సైట్స్
In many countries such as Canada, China, Spain, and United States and the United Kingdom have been developed as national parks. నేను చెప్పాను కదండి ఇందాకలా ద యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ అన్నట్టుగా. సో ఇలాగన్నమాట జియో హెరిటేజ్ సైట్స్ ఇన్ మెనీ కంట్రీస్ సచ్ ఎస్ కెనడాలో ఉన్నాయి, చైనాలోని, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ ఇవన్నిటిని డెవలప్ చేశారు. సో ఎలాగా బాగా డెవలప్ చేశారు. సో యునెస్కో హ్యాస్ ఆల్సో ప్రిపేర్డ్ గైడ్ లైన్స్. మరి యునెస్కో కదా 1991లో అన్ని కంట్రీస్ని రమ్మన్నారు. ఓకే, అది కూడా ఎలాగ మనం ఈ జియో పార్క్స్ని భావితరాల కోసం కాపాడుకోవాలి అనేది కొద్దిగా మనకి గైడ్ లైన్స్ ఇస్తారు. అంటే వాటిని బుల్లెట్ పాయింట్స్ అంటాం. వాటిని మనం ఫాలో అయితే ఈ జియో పార్క్స్ని అలా మెయింటైన్ చేయొచ్చు. సో ప్రిపేర్డ్ గైడ్ లైన్స్ ఫర్ ద డెవలప్మెంట్, ఎలా డెవలప్ చేయాలి ఆఫ్ జియో పార్క్స్. మెనీ కంట్రీస్ హ్యావ్ ఆల్సో, చాలా దేశాలు కూడా ఆల్సో హ్యావ్ ది నెసరీ లెజిస్లేషన్. అన్ని కంట్రీస్లోని ఒక చట్టం ఉందన్నమాట, లెజిస్లేషన్. ఏమని కట్టాలి, కాపాడుకోవాలి, డెసిగ్నేట్ చేయాలి ఈ ఏరియా అంతా జియో పార్క్, దీని చుట్టూ ఎటువంటి దీన్ని పాడు చేయకూడదు, దీని చుట్టూ ఏరియాని కూడా పాడు చేయకూడదు అని ఒక చట్టం తీసుకురావాలి. యూరప్ సెలబ్రేట్స్, యూరప్ మాత్రం చాలా వాళ్ళకి అసలు వాళ్ళకున్నంత కల్చరల్ జియో హెరిటేజ్ బహుశా చాలా కంట్రీస్లో ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సెలబ్రేట్స్ ఇట్స్ జియోలాజికల్ హెరిటేజ్ అక్రాస్ 73 జోన్స్. యూరోప్లో అంతాను మనకి ఈ రాయి ఈ టైం ఇప్పుడుదండి, ఈ బిల్డింగ్ ఇప్పుడుదండి, ఇదండి, ల్యాండ్స్కేప్స్, డాఫడిల్స్ అని, ఫర్న్స్ అని, అసలు కళ్ళు ఎవ్రీ స్ట్రీట్ ఈజ్ అ పోస్ట్ కార్డ్. నదులు, చిన్న చిన్న లేక్స్, పాండ్స్ అన్నీ ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి, సీతాకోక చిలుకలు. అంత బాగా వాళ్ళ జియోలాజికల్ హెరిటేజ్ని 73 జోన్లో కాపాడుకొచ్చారు. జపాన్ కూడా వాళ్ళ వంతు చాలా మంచి పాఠం అన్నమాట. ఏంటి, ఇన్ సచ్ కన్జర్వేషన్. వాళ్ళు కూడా జనాలకి ఎలా కాపాడుకోవాలి, ఇంత చిన్న ప్లేస్ అందులో కూడా వాళ్ళు కాపాడుకున్నారు. థాయిలాండ్ అండ్ వియత్నాం హ్యావ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ లాస్. వాళ్ళు కూడా చట్టాలని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు, దాచుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి, భావితరాలకి ఈ ఏరియాని మనం చూపెట్టగలగాలి. కన్సర్వ్ ద జియోలాజికల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ అన్నమాట. దో ఎ సిగ్నిటరీ ఇండియా, మేము కూడా ఈ చట్టాన్ని ఒప్పుకుంటాము. యునెస్కో వాళ్ళు చెప్పింది ఏమని, ప్రిపేర్డ్ గైడ్ లైన్స్ ఇచ్చారు ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ జియో పార్క్. మనం దాన్ని సైన్ చేసినప్పుడు కూడాను, కానీ మనకంటూ ఎటువంటి చట్టం లేదు ఇండియాలో, ఓకే, ఆర్ పాలసీ లేదు. దేనికి, జియో హెరిటేజ్ని కాపాడుకునే, పరిరక్షించే చట్టం. నో లెజిస్లేషన్ ఆర్ పాలసీ, నో. ఈ పేపర్ చదువుతున్నప్పుడు, ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు కొద్దిగా ఈ 2 లైన్స్ కొద్దిగా జాగ్రత్తగా చదవండి. రైట్, నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఓకే, ఏమన్నారు ఆయన? దిస్ సిచ్యువేషన్ కాల్స్ ఫర్ సస్టైనబుల్ కన్జర్వేషన్. సో ఇటువంటి పరిస్థితుల్లోని భారతదేశం ఏం చేయాలి, సస్టైన్ చేయాలి. అంటే ఒక లెవెల్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి ఇంక ఎటువంటి కాలుష్యం, ఎటువంటి పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకూడదు. ఓకే, సస్టైనబుల్ కన్జర్వేషన్, పరిరక్షించుకోవాలి. ఇలాంటి అప్రోచెస్ ఎలాగా, దాన్ని అసలు ఈ చట్టాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, ఎలా జనాలందరికీ దీని గురించి ఎడ్యుకేట్ చేయాలి. జనాలకి వాళ్ళకి కూడా చెప్పాలి కదా, అయ్యా ఇది కాస్త జియో హెరిటేజ్ సైటు, దీని చుట్టూ మీరు ఏం పాడు చేయకండి ఇదంతా. సిచ్యువేషన్ నౌ కాల్స్ ఫర్ సస్టైనబుల్ కన్జర్వేషన్. ఆషామాషిక్ కాదు, దీన్ని మనం సస్టైన్ చేయాలి, అలా తీసుకెళ్ళాలి పాడవకుండా. సస్టైన్ కన్జర్వేషన్ అప్రోచెస్ సచ్ యాజ్ దోస్ వీ హ్యావ్ బీన్ టు, మనం ఎప్పటివరకు వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫార్ములేట్. కొన్ని చట్టాలు రాసుకున్నాం. దేనికి, టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ, టు ప్రొటెక్ట్ ఆ ఏరియాలో ఉన్న చెట్లు, మొక్కలు, పక్షులు, యానిమల్స్. దీని మీద మనం ఒక చట్టం తీసుకొచ్చాం. ద బయోలాజికల్
బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది మనం భారతదేశంలో ఎప్పుడు పెట్టాము, ఇంప్లిమెంట్ చేసాము 2002లో. అండ్ దేర్ ఆర్ నౌ 18 నోటిఫైడ్ బయోస్ఫియర్. ఇప్పుడు మనకి ఓకే ద బయోడైవర్సిటీ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఎప్పుడంట 2002లోని ఇండియాలో. అండ్ దేర్ ఆర్ నౌ 18 నోటిఫైడ్. అంటే ఈ ఏరియా బయోస్ఫియర్ ఏరియా అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది, నోటిఫై చేస్తారన్నమాట. ఈ ఏరియాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, దీన్ని మనం కన్జర్వ్ చేయాలి, పరిరక్షించుకోవాలి అని. ఎక్కడ? భారతదేశంలో. ఆల్దో ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI హ్యాస్ నోటిఫైడ్, ఇప్పటి వరకు వాళ్ళు 34 జియోలాజికల్ మాన్యుమెంట్స్ని నోటిఫై చేశారు. సార్ ఇక్కడ ఏం జరగకూడదండి, ఇక్కడ ఇలాగలా 34 ఐడెంటిఫై చేశారు. ఇట్ ల్యాక్స్. కానీ పాపం GSIకి ఏదో లేదు. ఏంటి లేదు? రెగ్యులేటరీ పవర్స్ టు ఇంప్లిమెంట్ ద ప్రిజర్వేషన్ మెజర్స్. వాళ్ళ దగ్గర ఒక రెగ్యులేటరీ పవర్ లేదు. GSI చెప్పిందిలేండి, అంత కాదు కదా, ఈ సైటే కదా, మిగతా అంతా వాడేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళకి ఆ రెగ్యులేటరీ పవర్ లేదు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇది చట్టం, ఇది మీరు ఫాలో అవ్వాలి, ఉల్లంఘిస్తే విపరీత పరిణామాలు చాలా ఉంటాయి అని చెప్పగలగాలి GSI. కానీ అన్ఫార్చునేట్లీ ఏమన్నారు ఆథర్ గారు, దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఇట్ ల్యాక్స్ ద రెగ్యులేటరీ పవర్ టు ఇంప్లిమెంట్ ద ప్రిజర్వేషన్ మెజర్స్. దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, కాపాడుకునే మెజర్స్ని వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్ చేసే శక్తి లేదు. A recent development in the case of a cliff in వర్కాలా అనే ఏరియా ఎక్కడ ఉంది? తిరువనంతపురంలో. ఇక్కడ మనకి క్లిఫ్ ఉందన్నమాట. క్లిఫ్ అంటే ఏంటంటే ఒక కొండ ఉందనుకోండి, ఆ కొండ ఈ డౌన్ భాగాలన్నమాట, పైన ఇలాగా ఎక్కడైతే గద్దలు గూళ్ళు పెడతాయో అంటాం కదా, క్లిఫ్. ఇది ఎక్కడుంది? కేరళలోనమాట. ఇన్ ద క్లిఫ్ ఇన్ వర్కాలా ఇన్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్, కేరళ ఈజ్ ఎ టిపికల్ ఎగ్జాంపుల్. రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక కేసు జరిగింది. అక్కడ ఒక క్లిఫ్ అన్నమాట. అది ఎక్కడ? వర్కాలా, తిరువనంతపురంలో. అది తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఎక్కడుంది? కేరళలో ఉంది. అదేంటంటే ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఈ క్లిఫ్ అంటే కొండకి ఇటువైపు కానీ అటువైపు కానీ, సో ఇక్కడ కానీ నిలబడితే, పీక్ మీద కాదు, ఆ క్లిఫ్ల మీద నిలబడితే మనకి అరేబియన్ సముద్రం అంతలా కనబడుతుంది, పిక్చరస్గా కనబడుతుంది అనమాట. పిక్చరస్గా కనబడుతూ ఉంటుంది. ఓవర్లుక్స్ అన్నారు కదా, అంతలా చూస్తున్నట్టు ఏదో మన పాదాల కింద ఉంది అరేబియన్ సముద్రం అనిపిస్తుంది. ఈజ్ మేడప్ ఆఫ్ ఈ క్లిఫ్, ఈ కొండ, ఆ రాళ్ళు ఎప్పటి నుంచో అలా ఒకదాని మీద అలా డిపాజిట్ అయి ఉన్నాయి. మిలియన్ అంటే 10 లక్షలు, మిలియన్స్ అనే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నాయన్నమాట. ఇవన్నీ దీన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ఒక జియోలాజికల్ హెరిటేజ్ సైట్ అన్నారు. దేన్ని అన్నారు? ఈ క్లిఫ్లు అన్నారు. దీన్ని ఇప్పుడు మనం రక్షించుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? కేరళలో ఎవరో కొంతమంది అనాథరైజ్డ్గా బిల్డింగ్లు కట్టేశారు, స్ట్రక్చర్స్. వాటిలన్నింటిని ఇప్పుడు ఏం చేయాలి? ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్గా, అంటే ఎక్కడ? తిరువనంతపురం, వర్కాలాలో ఉన్న, తిరువనంతపురం జిల్లాలోని వర్కాలా అనే ఏరియాలో ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రీసెంట్గా వాటిని కూలగొట్టేశారు, డెమాలిష్ చేశారు. ఏ పార్ట్ ఆఫ్ దిస్ క్లిఫ్ని కోల్దోస్తారు. ఎందుకు? వాళ్ళు ఏంటంటే అంటున్నారు, సైటింగ్ ల్యాండ్ స్లైడ్ హజార్డ్స్. ఇది ఇక్కడ ఉంటే ఈ కొండ శివర్లు జారిపోయి ఆ కిందన వెళ్తున్న జనాల మీద ఈ బండరాలు పడిపోయి వాళ్ళు చచ్చిపోవచ్చు, హజార్డ్, డేంజర్. అందుకనే మేము కాస్త ఈ క్లిఫ్ని కోసేస్తున్నాం, డెమాలిష్ చేసేస్తున్నాం. ఓకే, దిస్ రీసెంట్లీ డెమాలిష్డ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ క్లిఫ్. వాళ్ళు ఏం చెప్పారు? జనాలు అడిగితే, ప్రెస్ అడిగితే, ల్యాండ్ స్లైడ్ హజార్డ్, భూమి జారిపోవచ్చండి. ఓకే, ల్యాండ్ స్లైడ్ అవ్వచ్చు, అది డేంజర్, కొండ శివర్లు కానీ జారిపోతాయి. మెనీ సచ్ ఫీచర్స్ అరౌండ్ ది కంట్రీ. ఇలా ఇది ఒకటే కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దేశంలోని ఇలాంటివి చాలా మటుకు అవి ఏంటయ్యా ఈరోజు ఎదుర్కొంటున్నాయి, వాట్ ఆర్ దే ఫేసింగ్, ఎదుర్కొంటున్నాయి అంటే సర్వైవల్. అసలు అది ఉంటుందా లేదా దానికే భయం. సర్వైవల్ థ్రెట్స్ అవి ఫేస్ చేస్తున్నాయి. హాఫ్ హార్టెడ్, అన్ని లాకడైజికల్ అప్రోచెస్.
ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అటెంప్టెడ్ టు అడ్రస్ దీస్ కన్సర్న్స్. సార్ ఏంటండి హెరిటేజ్ సైట్ పాడైపోతుందండి, బాగున్న సైట్ని కూడా మీరు కాస్త కోసేస్తున్నారు, మేము అడిగితే మీరేమి ఇస్తున్నారు ఎక్స్ప్లెనేషను, అండి ల్యాండ్ స్లైడ్ హజార్డ్స్ అండి, జనాలు చచ్చిపోవచ్చు, లేదా ఆ కొండను ఆనుకున్న జనాలందరి మీద కూడా బండరాలు పడిపోవచ్చు, వాళ్ళు చచ్చిపోవచ్చు, సో మీరు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళు కోసేస్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇండియాలో. ఇలాంటి జియో హెరిటేజ్ సైట్స్ని మనం కన్జర్వ్ చేసుకుందాం, ప్రిజర్వ్ చేసుకుందాం, భావితరాలు చూపెడదాం అని మనం అనుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ ఏంటంటే దీనివల్ల హాని ఉంది కనుక దీన్ని మేము కొద్దిగా తీసేయాలి. ఓకే, మరి మీరేమంటారో అదే కదా, ఇంకేమనగలం. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అటెంప్టెడ్ టు అడ్రస్ ఈ కన్సర్న్స్ కొన్ని అకేషన్స్లో. ఎప్పుడంట 2009లోని, ఓకే, ఆథర్ గారు ఏమంటారు, 2009లో, ఓకే, 2009లోని దేర్ వాజ్ అ హాఫ్ హార్టెడ్ అటెంప్ట్, లాకడైస్కల్ అంటే పూర్తిగా కాదు, ఏదో చెయ్యాలి కదా అన్నట్టు చేశారు, టు కాన్స్టిట్యూట్ ఒక బాడీని వాళ్ళు స్థాపిద్దాం అనుకున్నారు. ఇదేంటి, నేషనల్ కమిషన్ ఫర్ హెరిటేజ్ సైట్స్. దీని ద్వారా ఒక బిల్లు, త్రూ అ బిల్, దీన్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. దో ఇట్ వాజ్ ఈవెన్చువల్లీ రిఫర్డ్, కాలక్రమేణా దాన్ని రిఫర్ చేశారు ఎవరికి, ఒక స్టాండింగ్ కమిటీకి. దేన్ని, ఈ నేషనల్ కమిషన్ ఫర్ హెరిటేజ్ సైట్స్ ఈ బిల్లుని తీసుకొచ్చి ఏం చేశారు, వాళ్ళు కమిటీకి అడ్రస్ చేశారు, రిఫర్ చేశారు, బాబు ఇదని చూడండి ఈ బిల్లు ఏంటి అని. ద గవర్నమెంట్ బ్యాక్ ట్రాక్ట్. ఓకే, గవర్నమెంట్ ఏమైంది, ఇప్పుడు వెనకడుగు వేసింది. ఇట్ బ్యాక్ ట్రాక్ట్ ఆన్ ఇట్. ఎందుకు, రీజన్స్ ఏం చెప్పలేదు. చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్, ఫర్ అన్స్టేటెడ్ రీజన్స్. అండ్ ద పెట్టిన బిల్లు ఏమన్నాను నేను, మళ్ళీ చదువుతాను చూడండి. A national commission for heritage sites through a bill that was introduced in Rajya Sabha. ఏంటి, మనం కాస్తైనా పరిరక్షించుకుందాం అన్న బిల్లుని రీజన్స్ ఏమి చెప్పకుండా, అన్స్టేటెడ్ రీజన్స్, ఈ బిల్లుని విత్డ్రా చేశారు, వెనక్కి తీసుకున్నారు. గవర్నమెంట్ బ్యాక్ ట్రాక్ చేసింది, స్టాండింగ్ కమిటీ వరకు అది వెళ్ళింది ఆ బిల్లు. దీని గురించి కాస్త చూడండి అని రిఫర్ చేస్తే గవర్నమెంట్ వచ్చి ఆ బిల్లుని రద్దు తీసింది, విత్డ్రాన్. అసలు ఈ బిల్లు దేనికి, ద బిల్ వాస్ మెంట్ టు కాన్స్టిట్యూట్ మళ్ళీ ఇక్కడ అన్నాను కదా, కాన్స్టిట్యూట్ ఎ నేషనల్ కమిషన్ టు ఇంప్లిమెంట్. ఈ నేషనల్ కమిషన్ ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి ద స్టిప్యులేషన్స్, అంటే ఆ చట్టంలో చెప్పిన బుల్లెట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని, స్టిప్యులేషన్స్ ఆఫ్ ది, ఎవరు మనకి ఫస్ట్ పిలిచారు 91లోని, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. వాళ్ళు చెప్పింది 91లో కాదు, 72లోనే వీళ్ళు చెప్పారు. అండ్ టు క్రియేట్ అ నేషనల్ రాస్టర్. మనం ఏం చేయాలంటే అసలు ఒక రాస్టర్, ఒక లిస్ట్ పెట్టుకోవాలి. ఇవన్నీ భారతదేశంలో ఉన్న నేషనల్ హెరిటేజ్ సైట్లు, జియో హెరిటేజ్ సైట్లు, వీటిల్ని వీటికి ఎటువంటి కష్టం కాదు అనకూడదు, దీనికి ఎటువంటి పర్యావరణంలో ఎటువంటి బాధ రానివ్వు, ఎటువంటిగా పాడు చేయం, మేము పరిరక్షించుకుంటాం అని చెప్పగలగాలి. కానీ చూడండి అది చెప్పలేకపోతున్నారు, ఆ రాస్ట్రే లేదు. అంది ఎంత హాస్యాస్పదం అండి ఇది. మోర్ రీసెంట్లీ 2022లోని ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ హ్యాస్ ప్రిపేర్డ్ అ డ్రాఫ్ట్ బిల్. వాళ్ళు ఒక బిల్లును తయారు చేశారు, ఏమంట, ప్రిజర్వేషన్, పరిరక్షించుకోవాలి, మెయింటైన్ చేయాలి ఉన్నది ఉన్నట్టుగా. కానీ నో ఫర్దర్ ప్రోగ్రెస్ ఆన్ దిస్ హ్యాస్ బీన్ హర్డ్. దేని మీద, ఆన్ విచ్ వన్, ఆన్ దిస్ అంటే ప్రిజర్వేషన్ అండ్ మెయింటెనెన్స్. దేంటి, డ్రాఫ్ట్ బిల్లు. దీని మీద మళ్ళీ మనం అసలు వింటే ఒట్టు. ఇది ఇంకొక హాస్యాస్పదమైంది. ఓకే, అంటే పర్యావరణానికి నష్టం జరుగుతుంటే మనకి నవ్వు వస్తుంది అంటే చూడండి అదంతా దౌర్భాగ్యం. ఇది పర్యావరణం పాడైపోతుంది, కాలుష్యం ఉంది అంటే అలాగా. క్లీన్ ద బీచ్ ప్రోగ్రామ్ పెట్టామండి, క్లీన్ ద గటర్స్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఓకే, మేము చెట్లు నాటేస్తున్నాం, అన్నీ బతుకుతున్నాయా, అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నది తెలియటం లేదు. క్లియర్, బట్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ ఆన్ దిస్ ఈస్ హర్డ్. క్లియర్, ఉంటాయి చూడండి, అనకూడదు కానీ చార్మినార్ ఎక్కుతున్నప్పుడు మనకి ఏంటేంటో రాత్రులు ఉంటాయి, గ్రాఫిటీలు, పేర్లు రాసేస్తారు దాని మీద.
అరే ఇది 500, 600, 700 సంవత్సరాల క్రితంది, దీన్ని మనం పరిరక్షించుకోవాలి. దీని మీద మనం ఈ రాత్రులు ఏంటి, పిచ్చి పిచ్చి రాత్రులు బొగ్గులతో రాస్తారు, మనకున్న కీ చైన్తో రాస్తారు, మేకులతో రాస్తారు. ఎంత ఎంత పాడు చేసేస్తున్నారు. అదే కాదు, గోల్కొండ ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలాంటివన్నీను. దాన్ని పరిరక్షించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, దానికి మార్కెట్ చేసేస్తున్నాం, లేదా చుట్టుపక్కల ఏరియాలో హోటల్ కట్టేస్తున్నాం. ఆ నీళ్ళు అన్నీ, ఆ లోకల్గా ఉన్న ఏరియాలని అన్నిటి పాడు చేసేస్తున్నాము. ఓకే, బట్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ ఆన్ దిస్ హ్యాస్ బీన్ హర్డ్ యాజ్ ది అనెక్షర్, ఒక ఎడిషన్ టు ది డ్రాఫ్ట్ జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రిలిక్స్. అంటే అప్పట్లోని రెలిక్ అంటే ఏంటంటే శిథిలావస్థలో మిగిలిపోయి ఉన్న అప్పుడు ఉన్న జియో సైట్స్ అన్నమాట. వాటినైనా ఒక అనెక్షర్ ఏంటంటే, ఒక ఎడిషన్ ఏంటంటే డ్రాఫ్ట్ జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రిలిక్స్, వీటిని కాస్త కాపాడుకుందాం, మళ్ళీ ప్రిజర్వేషన్ కాస్త మెయింటైన్ చేద్దాం అన్న బిల్లు 2022లో మొన్న. ఓకే, అదేమంటుందంటే ఇన్ షార్ప్ కాంట్రాస్ట్, అంటే అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. షార్ప్ కాంట్రాస్ట్ టు ద వెల్ లేడ్ అవుట్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్. చాలా బాగా దీన్ని ముందుకు తీసుకొచ్చాం. వెల్ లేడ్ అవుట్, లేడ్ దానిలా మనం తీసుకొచ్చాం. వెల్ లేడ్ అవుట్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్. ఇవేం చేయాలి, దీస్ ఆర్ అడ్రెస్సింగ్, ఇది దేన్ని మాట్లాడుతాం, దీస్ ఆర్ అడ్రెస్సింగ్ విత్ రెలవెంట్ లెజిస్లేషన్, అంటే తగు చట్టాలు తీసుకురావాలి. రెలవెంట్ లెజిస్లేషన్ అండ్ ఆర్కియాలజీ, పురాతనమైన చదువు అన్నమాట. పురాతనమైన వాటి గురించి చదువుతాం కదా, ఆర్కియాలజికల్ సైట్స్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా అంటాం. ఆర్కియాలజీ తవ్వకాల్లో దొరికినవన్నీను. ఓకే, ఇది పురాతనమైన వాటి గురించి చదువుతుంది అనమాట. పురాతనమైన చదువు కాదు, పురాతనమైన వాటి గురించి చదువుతుంది. సో ఏమన్నారు చూడండి, 2022లో ఇన్ షార్ప్ కాంట్రాస్ట్ టు ద వెల్ లేడ్ అవుట్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ అడ్రెస్డ్. మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం విత్ రెలవెంట్ లెజిస్లేషన్, అంటే తగు చట్టాలు. దేని మీద, పురాతనమైన వాటి గురించి చదువుతున్న చట్టాలు, ఆర్కియలాజికల్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. ఓకే, చరిత్రకి సంబంధించి మాన్యుమెంట్స్, కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ and a specialized policy or law to conserve and preserve. ఎంత ఓపెన్గా చెప్తారు చూడండి. ఓకే, ఇండియా భారతదేశానికి ఎటువంటి స్పెసిఫిక్గా దీనికోసమే, స్పెషల్గా దీనికోసమే ఒక పాలసీ కానీ, ఒక చట్టం కానీ, దీన్ని ఎలా పరిరక్షించుకోవాలన్నది కానీ, దీన్ని ఎలా భావితరాలు తీసుకెళ్ళాలన్నది కానీ, ఈ జియో హెరిటేజ్ సైట్స్ గురించి కానీ, ఈ జియో రిలిక్స్ కానీ భావితరాల కోసం ఎటువంటి చట్టం లేదు, పాలసీ లేదు, చట్టం లేదు. భావితరాలకు మరి ఏం చేయగలం? ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ అండ్ స్పెషలైజ్డ్ పాలసీ ఆర్ లా టు కన్జర్వ్ అండ్ ప్రిజర్వ్ ద జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రిలిక్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. బొమ్మల్లో చూసుకోవడమే. ఓకే, ఆఖరికి ఏమంటాడు, స్పెసిఫికల్లీ అంటే చెప్పాలి అంటే స్పెసిఫిక్గా ఇండియా నీడ్స్ ద ఫాలోయింగ్ అట్ ద ఎర్లియస్ట్. ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఏంటి, ఫస్ట్ క్రియేట్ అన్ ఇన్వెంటరీ, ఒక లిస్ట్, ఇన్వెంటరీ క్రియేట్ చేయాలి, ఒక లిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాస్పెక్టివ్ జియో సైట్స్. ఇదో జియో సైట్ అండి, ఇదో సైట్ అండి, ఇవన్నీ లిస్ట్ రాయాలి. ఓకే, ఇన్ ద కంట్రీ. ఇన్ ఎడిషన్ టు ఎప్పటి వరకు ఎన్ని ఐడెంటిఫై చేసాం, 34 సైట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీనికి ఇంకా చాలా ఉంటాయి. సెకండ్, 2 ఏం చేయాలి, ఫ్రేమ్ జియో కన్జర్వేషన్ లెజిస్లేషన్, ఒక చట్టం తీసుకురండి. దేని గురించి, జియో కన్జర్వేషన్ గురించి. ఆ ఏరియాలో ఎటువంటి మైనింగ్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా. ఎందుకు, ఫర్ ద కంట్రీ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. బయోలాజికల్ డైవర్సిటీని ఎలాగైతే కాపాడుకోవాలో అలాగే మనం కూడా ఓకే జియోలాజికల్ డైవర్సిటీని, జియోలాజికల్ హెరిటేజ్ని, జియో రిలిక్స్ని కాపాడుకోవాలి అన్న చట్టం తీసుకురండి. జియో కన్జర్వేషన్ చట్టం
బయోలాజికల్ డైవర్సిటీ ఎలాగుందో అలాంటి చట్టం ఒకటి తీసుకురండి. ఓకే, 2002 లాంటిది. ఆన్ ద సేమ్ లైన్స్ బయోలాజికల్ డైవర్సిటీ ఎప్పుడు వచ్చింది? 2002లో. అలా తీసుకురండి. 3 ఇది 2, ఇది మొదటిది ఏంటి? ఒక ఇన్వెంటరీ క్రియేట్ చేయండి. 34 కాకుండా ఇంకా చాలా ఉంటాయి. 2 ఏమన్నారు? జియో కన్జర్వేషన్ లెజిస్లేషన్ ఒకటి తీసుకురండి. ఎలాగైతే మనం 2002లోని బయోలాజికల్ డైవర్సిటీకి ఒక చట్టం తీసుకొచ్చాము. 3 ఏమంటున్నాడు? 3 ఏమంటారు ఆథర్ గారు? ఒక నేషనల్ జియో కన్జర్వేషన్ అథారిటీ, భారతదేశంలోని జియో కన్జర్వేషన్, భూమిలో ఉన్న రాళ్ళు, ఆ ఏరియా, అందం, అదంతాను కన్జర్వేషన్ అథారిటీ ఒకటి. ఇది ఎలా ఉండాలి? ఆన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ ఏంటి? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. 2002లో వచ్చింది కదా నేషనల్ బయోడైవర్సిటీ. సో ఇలాగ ఒకటి తీసుకురండి, నేషనల్ జియోలాజికల్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది ఏముండాలి? ఇక్కడ అబ్జర్వర్స్ చాలా బాగా అడిగారు ఆథర్ గారు. అబ్జర్వర్స్ ఎలాగ ఉండాలి? ఇండిపెండెంట్గా ఉండాలి. ఏ మినిస్టర్ కానీ, ఐఏఎస్ వాళ్ళకి కానీ, వాళ్ళకి కానీ ఎవ్వరికి రిపోర్ట్ చేయకూడదు. స్ట్రైట్ టు ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, ఆర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, ఆర్ మినిస్ట్రీ ఆఫ్ వాట్ ఎవర్, ఇకాలజీ, ఎవరో కొన్ని పెట్టుకుని ఆ మినిస్టర్కే వీళ్ళు రిపోర్ట్ చేయగలిగారు. ఇండిపెండెంట్ అబ్జర్వర్స్, వైల్ ఎన్ష్యూరింగ్, గ్యారంటీయింగ్ దట్ ది ఎస్టాబ్లిష్మెంట్ విల్ నాట్, ఓకే, ఈ ఎస్టాబ్లిష్ చేసిన ఈ కమిషన్ విల్ నాట్ లీడ్ టు, దీన్ని ఎటువైపు వెళ్ళకూడదు? రెడ్ టేపిజం. అంటే భారతదేశంలోని ఏదైనా ఫైలు వెళ్ళిందనుకోండి, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. దానికి ఒక ఇచ్చిన వర్డ్ ఏంటి? రెడ్ టేప్. మనకు ఒక అట్ట ఉంటుంది చూడండి గవర్నమెంట్లోని, ఓ 2 ఎర్రవి ఇటు మూసి దాని మీద ఒక ముడేసి దాన్ని ఒక సరుగులో పెడతారు, అంతే. అది అలా మట్టి ఇట్లా కరెక్ట్ డస్ట్. సడన్గా ఎవరో వస్తారు, దాన్ని దులిపి, సార్ అవునండి ఒక అప్లికేషన్ ఉందండి అంటారు. ఇలా కాలయాపన చేయకూడదు. ఇలాగా విల్ నాట్ లీడ్ టు రెడ్ టేప్. ఫస్ట్ టైం డిలే అవ్వకూడదు, ఎంక్రోచ్ అవ్వకూడదు, ఎవరో వచ్చి ఏరియాని ఆక్రమించకూడదు. ఆన్ ది అటానమీ అంటే నేను ఇండిపెండెంట్గా రన్ చేస్తాను, నా మీద ఎటువంటి ఒత్తిళ్ళు రాకూడదు. అటానమీ ఆఫ్ రీసెర్చర్స్, ఆ ఏరియాని రీసెర్చ్ చేసేవాళ్ళు. అకాడమికల్లీ ఇన్క్లైన్డ్ ప్రైవేట్ కలెక్టర్స్, అంటే కొంతమంది ప్రైవేట్ కలెక్టర్స్ ఎలాగంటే వాళ్ళకి ఈ ఏరియాలకు వెళ్తే మనం ఏం నేర్చుకుంటాం, వాళ్ళకి ఆ ఇంక్లినేషన్ ఉంటుంది. ఆ ఒరవడితోని, ఆ అవుట్లుక్తోని వాళ్ళు ఈ ఏరియాస్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తే మనం ఏం చదువుకుంటాం, ఏం నేర్చుకుంటాం, అసలు దాని మీద వాళ్ళు చిన్న పుస్తకాలు కూడా అప్పుడప్పుడు ప్రింట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఆథర్ గారు అంటున్నారు. సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవాళ? క్లియర్? ఫస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి? ఇవాల్వ్ అనగానే మనం ఏంటి? కమ్ టు లైఫ్, జీవంలోకి రావడం, కమ్ టు లైఫ్. దీని యాంటీమ్ ఏమవుద్దండి? ఎక్స్టింక్ట్ అని వినుంటారు. ఓకే, ఎక్స్టింక్ట్, డైవర్స్, మెనీఫోల్డ్, మల్టీఫోల్డ్. యాంటీమ్ ఏమవుద్ది? ఒకటే, సింగులారిటీ. ఓకే, డైవర్స్, యూనిటీ అండ్ డైవర్సిటీ అంటుండదు. మార్ఫాలజీ, ఇందాక ఏం చెప్పాను నేను? మార్ఫాలజీ అని అనగానే, ఓకే, చూడండి ఒక్కొక్క దానికి మీకు అన్నిటికీ ఐ టెల్ యూ ద ఇంపార్టెంట్ మీనింగ్స్. వాట్ ఈస్ ద మార్ఫాలజీ? ఓకే, మార్ఫాలజీ ఈజ్, జియోమార్ఫాలజీ ఏంటంటే the scientific study of origin and evolution of morphology, origin and evolution. origin దీనికి యాంటీమ్ ఏమవుద్ది? ఇంకా నో లాంగర్ ఎగ్జిస్టింగ్, సీజ్, టు స్టాప్. ఇంకా దేని గురించి అసలు ఈ చేంజెస్ గురించి ఏం మాట్లాడలేదు మనం ఇంకా. దట్ ఈస్ హౌ వీ కెన్ టాక్. ఫిజికల్, బయాలజికల్ ప్రాసెస్ అన్ని డిస్టింక్టివ్, వెరీ యునీక్. యాంటీమ్ ఏమవుద్ది? కామన్, అన్ని చోట్ల మనకు కనబడే, వెరీ కామన్ అంటాం. క్లియర్? కామన్, క్లియర్? సో వాట్స్ ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ టాకింగ్? Clear? So next we'll go for
డిస్టింక్టివ్. ఫాసిల్స్ అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? ది rocks on which we see life. ఓకే, యాంటమ్ ఏమవుద్ది ఫాసిల్కి? లైఫ్లెస్ అంటే ఇనర్ట్ మెటీరియల్, దానిలోని మనకి ఏం ఉండదు, అంటించి మనకి యాక్టివ్గా ఏం ఉండవు. అవి అసెంబ్లేజెస్, పుట్ టుగెదర్, అన్నీ ఉన్న ఎవిడెన్స్లంతా దగ్గరగా తేవడం అనమాట, అసెంబ్లేజెస్. దీనికి యాంటమ్ ఏమవుద్ది? ఓకే, సింగులారిటీ. ఒక్కొక్క దాన్ని తెచ్చుకోవాలి మనం. క్లియర్? అంటే మనం నార్మల్గా ఏం చేస్తామంటే, ఎవరైనా రీసెర్చ్ చేశారనుకోండి, లేదండి నేను సింగిల్ సోర్సెస్ చదివి నేను ఈ రీసెర్చ్ అంతా చేశానండి అంటాను. కానీ దాన్ని చదివామనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది యాక్చువల్లీ షీ హాస్ గ్యాదర్డ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. దాన్ని కూడా ఎక్లెక్టిక్ అంటాం, మెనీ సోర్సెస్. ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ సోర్స్. అసెంబ్లేజెస్ ఎప్పుడు ఉంటాయి చదవడానికి. మైథాలజీ నాన్ ఎగ్జిస్టెంట్. దీనికి యాంటమ్ ఏంటి? ఎగ్జిస్టింగ్. ఓకే, ఎగ్జిస్టింగ్. ఇంటర్ప్రిటేషన్స్, బిట్వీన్ ద లైన్స్. ఇంటర్ప్రెట్, బిట్వీన్ ద లైన్స్ అయితే మనకి కాంప్రిహెన్షన్ వస్తుంది. బిట్వీన్ ద లైన్స్, కాంప్రిహెండ్ అంటాం కదా, ఇంటర్ప్రెట్ చేసి అర్థం చేసుకోండి. బిట్వీన్ ద లైన్స్ చదివితే దాని యాంటమ్ ఏమవుద్ది? ఓకే, ఇంటర్ప్రెట్ చేయక్కర్లేదు. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్. అదంతా కదే చెప్తుంది కదండి, ఇంకా మళ్ళీ దీని గురించి పెద్దగా ఎందుకు చదవడం అండి అంటారు. ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్ ఎవిడెంట్ సమ్టైమ్స్. క్లియర్? నౌ వాట్స్ ది నెక్స్ట్ వన్? The next one we are talking here is tumultus, uproar. tumult అంటే ఏమన్నా నేను? uproar, లౌడ్గా అరుపులు. ఓకే, యాంటమ్ ఇస్ hush, silence. terrain, the landscape, the land area. ఓకే, terrains, the land area. ఎలా ఉంది ఆ టెరెయిన్ అన్నది? ఆ భూమి. ఓకే, ఒక ఏరియా ఒక్కొక్కలాగా ఉంటుంది టెరెయిన్. దీనికి యాంటమ్ మనం తీసుకోకర్లేదు. హెరిటేజ్, పురాతన. హ్యావింగ్ అ హిస్టరీ, యు హ్యావ్ అ హెరిటేజ్, యు హ్యావ్ అ కల్చర్, యు హ్యావ్ ద ఈథోస్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, ద కల్చర్, ఇవన్నీను. యాంటమ్ ఏమవుద్ది? నియో, ద వెరీ న్యూ, ద వెరీ నౌ. ఓకే, హ్యావింగ్ నో ancestry, nothing, is like just out of the blue he came out అంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అండి, ఈ మధ్యన ఇది ఒక వైరల్ అయిపోయిందండి అంటాం. ఇట్ ఈస్ నౌ బికమ్ వైరల్. క్లియర్? సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? లెగసీ. హ్యావింగ్ ఎ డీప్ హిస్టరీ. లెగసీ, ఎప్పటి నుంచో తరతరాలుగా చెప్పుకొస్తున్నారు అండి అని. క్లియర్? ఇప్పుడు యాంటమ్ ఏమవుద్దంటే లెగసీకి, హీఈస్ ది స్టార్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీఈస్ ద పర్సన్ హూ స్టార్టింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇతని నుంచే అసలు ఆ లెగసీ స్టార్ట్ అయ్యింది. కానీ హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఇట్. సో హీఈస్ ద ఇనిషియేటర్ అనొచ్చు మనం. ఇనిషియేటర్. ఈయనతోనే ఇప్పుడు నందమూరి అన్నాం అనుకోండి, ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ పేరు వస్తుంది. తర్వాత చాలా పేర్లు వస్తాయి. హీ లెఫ్ట్ బిహైండ్ ఎ గ్రేట్ లెగసీ ఫర్ ఆల్ ది యాక్టర్స్ టు ఫాలో. సో హీ ఈస్ ది ఇనిషియేటర్ ఆఫ్ దిస్, ద అథారిటీ ఆఫ్ ద స్టాంప్ కాల్డ్ ద నందమూరి లెగసీ. క్లియర్? తర్వాత ఏమంటారు ఆథర్ గారు? వాట్ ఆర్ ద వర్డ్స్, ద నెక్స్ట్ వన్స్ విల్ సీ. వాట్ ఈస్ హీ సేయింగ్ నెక్స్ట్? హీ ఈస్ టాకింగ్ అబౌట్ అబిస్మల్, వెరీ లో. ఎందుకంటే ఎబిస్ అన్నాం అనుకోండి, బాటమ్లెస్ పిట్. దీనికి యాంటమ్ జెనిత్, ZENITH. స్కాంట్, వెరీ లిటిల్. స్కాంట్ అంటే ఏంటి? వెరీ లిటిల్. ట్రాక్షన్, టు లిఫ్ట్ అప్. సో స్కాంట్కి యాంటమ్ అబండెంట్ అనుకుందాం. అబండెంట్.
సంథింగ్ దట్ హ్యాస్ టు గెట్ ట్రాక్షన్. అలాంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇవ్వటం లేదు. సో వీఆర్ పుట్టింగ్ ఇట్ డౌన్, వీఆర్ పుట్టింగ్ ఇట్ టు ద నదీర్, ద లోయెస్ట్ పాయింట్, ద నాడీర్ అంటాం. న్యాచురల్ ల్యాబొరేటరీస్, ప్రకృతి అన్నది ఇస్ ఎ న్యాచురల్ ల్యాబొరేటరీ. ఇట్ యాంటమ్ న్యాచురల్, దేవుడు మనకి ఇచ్చిన ల్యాబొరేటరీ వేర్ వి కండక్ట్ ఆల్ ది రీసెర్చ్. ల్యాబొరేటరీ అంటే ఏంటి, ప్లేస్ వేర్ ఓకే వి కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, మనం ఒక హైపోథసిస్ తీసుకుంటాం, దాన్ని చదవడం మొదలు పెడతాం. ఒకవేళ కానీ ఎండ్ రిజల్ట్ మనం అనుకుంది రాలేదనుకోండి, విల్ చేంజ్ ద హైపోథసిస్ అండ్ అగైన్ కండక్ట్ అనదర్ ఎక్స్పెరిమెంట్. సో laboratory is a place where we conduct experiments after experiments till we get a desired result. Misery, చాలా వెరీ 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 బ్యాడ్ కండిషన్. మిజరబుల్ అంటాం కదా, వెరీ బ్యాడ్ కండిషన్, మిజరబుల్. దాని యాంటమ్ ఏమవుద్ది, salubrious, వెరీ హెల్దీ. salubrious, వెరీ హెల్దీ కండిషన్లో ఉన్నారు. ఓకే, వెరీ వెరీ హెల్దీ, salubrious. క్లియర్? నెక్స్ట్ ఏమంటారు, evolutionary, come to life. The anthem, like I said, cease or the death, the stoppage, no more evolution. Stasis antam, stop. Ironically, okay, ఇందాకలు ఏమన్నాను, ironically అనగానే మీకు ఒక సింపుల్ వర్డ్ చెప్పాను, పారాడాక్స్. ద పారాడాక్స్ ఆఫ్ ఇట్ ఆల్. అనుకున్నది ఒకటి, అది జరుగుతుంది ఇంకొకటి. ఒకటి చేద్దాం అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. ఇటువైపు నుంచి మనం భూమి మీద ఉన్న రాళ్ళు, భూమి మీద ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జియోలాజికల్ హెరిటేజ్ సైట్లు, రెలిక్స్ని, బయోడైవర్సిటీ పార్కుల్ని ఇన్ ద నేమ్ ఆఫ్ రియల్ ఎస్టేటు, మైనింగు అన్నీ అని చెప్పి పాడు చేస్తున్నాం. ఇంకో సైడ్ ఐరనీ ఏంటి, మార్స్కి వెళ్ళిపోయి అక్కడ జీవం ఉందా లేదా వెతుకుతున్నాం. చూడండి, అసలు ఉన్నదాన్ని వదిలేసుకొని ఏదో దానికి పరిగెట్టాడు అన్నట్టుగా ఉంది. క్లియర్? అలా అవుతుందన్నమాట. ఐరనీ, ద పారాడాక్స్ ఆఫ్ ఇట్ ఆల్. ఇదో ఫిగర్ ఆఫ్ స్పీచ్, ఇదొక అలంకారం. తెలుగులోని ఇదేంటి, ఒక అలంకారం అన్నమాట. ఓకే, అలంకారము. నెక్స్ట్ ఏమంటారు ఆథర్? Let us see what are the other ones that he is asking us. ధాల్ అన్నది మిటియారిటిక్ క్రేటర్. మిటియార్ అంటే ఒక సెలెస్టియల్, ఓకే, ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే ఒక స్టార్స్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్, పెద్ద బండరాయి లాంటిది. అలాగొచ్చి, బండరాయి కాదులేండి, చాలా పెద్దది మన ఎర్త్ కన్నా. అది వచ్చి అందులో చిన్న మొక్క వచ్చి పళ్ళు మన ఎర్త్కి తగిలింది. తగలగానే ఇది మధ్యప్రదేశ్లోని ఓ పెద్ద గొయ్యలో తయారైపోయింది. ఓకే, ఆ గోతులో ఇప్పటికి కూడా నీళ్లు ఉంటాయి. ఇదే ధాల్ మిటియారైటిక్ క్రేట్ అంటే క్రేటర్, ఒక గొయ్యలో తయారైపోయింది అనమాట. ఓకే, ఒక సొట్ట, పెద్ద సొట్టలో తయారైంది. అది సెలెస్టియల్ అన్నాను కదా, సెలెస్టియల్ కొలైజన్ అంటే ఇటువైపు ఎర్త్ ఉంది, ఇటువైపు నుంచి మిటియార్ ఉంది. ఈ రెండు బూమ్ బ్యాంగ్ గుద్దేసుకోవడం, కొలైడ్, హిట్ హెడ్ ఆన్ కొలైజన్ అంటాం కదా. అప్పుడప్పుడు పిల్లలు చూడండి, హెల్మెట్లు లేకుండా గుద్దేస్తారు లారీలని, బస్సుల్ని, లేకపోతే రోడ్ డివైడర్ని, అంతా అక్కడికక్కడ చిట్లిపోతుంది ఫేస్ అంతా. సో అది అలా జరిగిందనమాట. డెలిగేట్, పర్సన్ హూ రిప్రజెంట్స్ కంపెనీ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్ అవ్వచ్చు, ఒక కాలేజ్ అవ్వచ్చు, ఒక కంట్రీ అవ్వచ్చు. కానీ రిప్రజెంటేటివ్, హూ రిప్రజెంట్స్, అ పర్సన్ హూ రిప్రజెంట్స్. డైన్ అన్నది ఒక ఏరియా. ఓకే, ఎండార్స్, అప్రూవల్. ఎండార్స్ అంటే ఏంటి, అప్రూవల్. యాంటమ్ డిసప్రూవల్. ఒప్పుకున్నాం, ఇప్పుడు ఒప్పుకోవటం లేదు. ఓకే, అప్రూవల్, ఎస్, టిక్ పెట్టాం. డిసప్రూవల్, అబ్బాయి అంతవరకు వద్దండి, ఎంతవరకు చేయండి చాలు అంటాం. క్లియర్? ఎంతవరకు చేయాలో మనమే చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఏం వర్డ్ అన్నారు,
custodians, people who safeguard, people who safeguard, they safeguard. Antonym, violators. He violated the law antam. Infringe the law. Okay, infringe the law. Clear? So infraction, infringement lo, okay, violate, ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. Foresaw, ముందు చూపు. Look ahead. Look ahead. Antonym, retrospective. Retrospective. ప్రాస్పెక్టివ్గా ఆలోచిస్తే ముందు చూపు. ప్రాస్పెక్టివ్ ముందు చూపు అన్నమాట. కానీ వీడికి ఏముంది? రెట్రోస్పెక్టివ్ ఉంది, వెనక్కి చూపు ఉందన్నమాట. లుక్ బ్యాక్, లుక్ బిహైండ్ అంటూ ఉంటాం. కమోమరేట్, ఓకే, యునీక్. కమోమరేట్ అండ్ నెక్స్ట్ ఏమన్నాం మనం? యునీక్. చాలా మంచి వర్డ్స్ ఈ రెండును. ఎందుకు? కమోమరేట్ అనగానే ఏమన్నాం మనం? ఓకే, ఏమన్నాం? టు సెలబ్రేట్ ఆర్ పే ట్రిబ్యూట్. వీఆర్ సెలబ్రేటింగ్ ఆర్ వీఆర్ పేయింగ్ ట్రిబ్యూట్. అంటే చాలామంది ఏం చేస్తారంటే లేచిన వెంటనే భూదేవికి దండం పెట్టుకుంటారు. దే పే ట్రిబ్యూట్ టు హర్. నా బరువు మోస్తున్నావు తల్లి అని. సో వి కమోమరేట్. యునీక్ అంటే స్టాండ్ అవుట్. అన్ని చోట్ల మీకు ఇలాంటివి ఉండవు. ఇట్ స్టాండ్స్ అవుట్. ఇట్ ఈస్ నాట్ ద రెగ్యులర్ స్టఫ్. ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్. ఇట్ ఈస్ నాట్ వేర్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. దర్ ఇస్ నథింగ్ న్యూ టు నో హియర్ అనే ఉండదు. వెరీ యునీక్. క్లియర్? చాలా యునీక్గా ఉంటుంది. అసైన్డ్, యూ బిన్ గివెన్ రెస్పాన్సిబిలిటీ, గివెన్ ఎ వర్క్ టు డూ, ఎ వర్క్ టు డూ. యు ఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ బిన్ అసైన్డ్. అందరికీ ఈ వర్క్లు అప్పచెప్పరు. అందులో మీరు ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులై ఉండాలి. అందుకనే మీకు ఇచ్చారనమాట ఆ వర్క్ని. ఓకే, ఆ పని మీరే చేయగలరు అని మీకు అసైన్ చేస్తుంది గవర్నమెంట్ అప్పుడప్పుడు. క్లియర్? నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? కన్జర్వ్, టు ప్రిజర్వ్, ఆర్ మనం దీన్ని ఏం చేసుకోవాలి? కన్జర్వేషన్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అంటాం కదా, అంటే దీన్ని మనం కాపాడుకోవాలి పాడవకుండా. ఓకే, టు సేవ్, కాపాడుట. పర్యావరణంలోని ఎటువంటి కాలుష్యం జరగకుండా యూ హ్యావ్ టు కన్జర్వ్, యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్, యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ దిస్. ది యాంటనిమ్ టు కన్జర్వేషన్ ఇస్ వాట్? డిఫారెస్టేషన్. అంటే డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ అంటే ఉన్న మొక్కల్ని అన్నిటిని నరికేయడం. ఓకే, డిఫారెస్టేషన్. రైట్. సో కన్జర్వ్ కాకపోతే, ఆర్ మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు ఏరియా అంతటిని మనం పాడు చేసేస్తాం. వీ విల్ స్పాయిల్ దట్ ఎంటైర్ ఏరియా. సిగ్నటరీస్, పీపుల్ హూ సైన్, పీపుల్ హూ సైన్ ఆర్ ఆథరైజ్ టు సైన్. అంటే మన బదులు జైశంకర్ గారు పెడతారు కదా ఇండియాకి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఆథరైజ్ టు సైన్ ఆన్ బిహాఫ్. To sign on behalf. On behalf. Clear? So, to sign on behalf అంటున్నాం. తర్వాత ఏమన్నాం? జియో హెరిటేజ్ కన్జర్వేషన్. ఈ ఏరియాని మనకి చాలా హిస్టరీ చెప్తోంది. సో వీ హ్యావ్ టు సేవ్ హెరిటేజ్. హిస్టరీ, ఓకే, ఏ హిస్టరీ దట్ డేట్ బ్యాక్స్. కల్చరల్ హిస్టరీ అనుకుందాం. కల్చరల్ హిస్టరీ అన్నమాట హెరిటేజ్. జియో, పర్టైనింగ్ టు ద ల్యాండ్స్కేప్, ద ల్యాండ్స్కేప్ అండ్ ఆల్సో ది రాక్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్, ఎర్త్. దీని అంతటి మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తాం. డిస్ట్రక్షన్. ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వాట్ ఆర్ వి డూయింగ్? We are going in for destruction. ఇంకా మంచి వర్డ్ వాడాలంటే annihilation. Annihilation. Completely destroy. ఓకే, మనం annihilation అని చదువుంటారు మీరు. Annihilation. Sustainable.
టు కీప్ ఇట్ ఎట్ వన్ పొజిషన్. చాలా కష్టపడాలి ఇది. రాహుల్ ద్రావిడ్ గారు అన్నట్టు, ఇట్ ఈస్ ఈజీ గెటింగ్ ఇన్ టు ది ఇండియన్ టీమ్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సస్టైన్ దేర్. ఎందుకు? అందరూ ఆ పోస్ట్ కావాలి, ఆ బ్యాటింగ్ లో వచ్చేయాలి టీంలోకి. వికెట్ కీపర్ అయిపోవాలి, పేస్ బౌలర్ అయిపోవాలి. సో వాడి పర్ఫార్మెన్స్ ఇంకా బాగా, ఇంకా మెరుగు చేసుకోవాలి. అప్పుడే వాడి స్థానం ఆ టీంలోని కాస్త పటిష్టంగా ఉంటుంది. లేకపోతే కొత్త వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళని తీసేస్తారు. సో సస్టైన్, టు కీప్ ఇట్ అప్. లేదు అంటే యుల్ స్లైడ్ డౌన్. ఇఫ్ యూ డోంట్ సస్టైన్ యుల్ స్లైడ్, జారిపోతాం. లేదా ప్లమెట్ అని వర్డ్ జ్ఞాపకంచుకోండి, యుల్ ఫాల్, టాప్ అని పడిపోతాం. PLUMMET, ఫార్ములేట్ అ లా టు మేక్ ఆర్ టు డిజైన్ ఆర్ టు ఇనిషియేట్ a law. క్లియర్? యాంటమ్ ఏమవుద్ది ఫార్ములేట్కి? ఓకే, టు రివోక్. రాటిఫై అంటే అప్రూవ్, రివోక్ అంటే వెనక్కి పిలిచేయడం. దాని క్యాన్సిలేషన్ ఆఫ్ ద లా, క్యాన్సిల్. వద్దండి ఇది ఆ గవర్నమెంట్ చేసింది కదా, మనం పెట్టద్దు. నోటిఫికేషన్, నోటిఫైడ్, స్పెసిఫైడ్. ఈ ఏరియాలోకి మామూలుగా ఎవరు రాకూడదు, ఇంకా నోటిఫైడ్ ఏరియా. నేవల్ ఏరియాస్ ఆర్ ఆల్ నోటిఫైడ్, సివిలియన్స్ కాంట్ ఎంటర్. ది యాంటనిమ్ టు దిస్ ఏరియా ఇస్ the hoi polloi, where everybody, pedestrian, everybody can come. Pedestrians అంటే చాలా కామన్ అనమాట. పెడెస్ట్రియన్ ఏరియాస్ అంటాం, కాలినడక మీద కూడా వెళ్ళిపోవచ్చు. నోటిఫైడ్ ఏరియా అవ్వక్కర్లేదు. స్పెషల్ లీవ్ ఫర్ ఎ పర్పస్ అంటాం నోటిఫైడ్ అంటే, స్పెషల్ లీవ్ ఫర్ ఎ పర్పస్, అవి నోటిఫైడ్. రెగ్యులేటరీ అథారిటీస్. రెగ్యులేటరీ అథారిటీ అంటే ఏంటి? బై an action of law or legal system, by an action of law, regulatory authorities అని ఉంటారు. అందరికీ అది ఉండదు. ఓకే, క్లిఫ్ అంటే ఏమన్నా, నేను కొండలా ఉందనుకోండి, ఇక్కడ నిలబడితే కొండ కదా, మరి కింద అరేబియన్ సముద్రం ఏదో మన పాదాల కింద ఉన్నట్టు ఉంటుంది. ది ఎడ్జ్ అంటే ద సైడ్స్ ఆఫ్ a hill. knoll, 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 small hill or mountain, or a mountain. Cliff cutting, landslide. Cliff ni cut cheste landslide, hazard, danger. Landslide ante emannanu? ఓకే, భూమి జారిపోవడం, ల్యాండ్ స్లైడింగ్. ల్యాండ్ భూమి, స్లైడ్ జారిపోవడం. కొండ శివార్లు జారిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. కొండ శివార్లు జారిపోవడం, ఇక్కడ తెలుగులో రాస్తున్నాను మీకోసం. కొండ శివార్లు జారుట. ఓకే, హజార్డ్ అండ్ డేంజర్. సర్వైవల్, బతకడం అన్నమాట. సర్వైవల్, టు ఎగ్జిస్ట్ కాదు. సర్వైవల్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సర్వైవల్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ది ఎవరిది? ఫిట్టెస్ట్. సో సర్వైవల్, to live with life, to live with life. అలాగైనా డక్కా మొక్కిలు తినేని, అలాగైనా మొత్తానికి 80-85 ఏళ్ళు రాగాలి. ఇప్పుడు అడ్వాన్స్ అయిన మెడికల్ ఫెసిలిటీస్తో సర్వైవల్ టెక్నిక్స్ ఉండాలి. ఎలా బతకాలి ఏంటి అని తెలియాలి. అప్పుడు బతుకుతున్నప్పుడు చాలా భయాలు వస్తాయి. చాలామంది భయపడతారు, మనకంటూ భయాలు ఉంటాయి. థ్రెట్, ఓకే, భయాలు. లేదా మనకి లేకపోతే మనం ఏమవుతాం? మీక్ సరెండర్ అంటాం. మీక్గా సరెండర్ అయిపోతాం. మీక్ అంటే ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, సరెండర్ అయిపోతాం వాళ్ళు చెప్పిన దానికి. హాఫ్ హార్టెడ్, ఇది చాలా మంచి వర్డ్. ల్యాక్ డైసికల్, హాఫ్ హార్టెడ్ అప్రోచ్. దీనికి యాంటిమ్ ఏంటంటే ఫుల్ థ్రాటిల్ అని పెట్టుకోండి. ఫుల్ థ్రాటిల్, బట్ బూమ్ అంతా వెళ్ళిపోవాలన్నమా ఒక్కసారి. రెఫర్ అంటే ఏంటి? మనకి ఎవరన్నా పేట్రనేజ్ ఎంకరేజ్ చేసి మనకి వాళ్ళు రెఫరెన్స్ ఇస్తారు. రెఫర్డ్, సజెస్టెడ్. రెఫర్డ్ ఈజ్ వాట్? సజెస్టెడ్. ఇఫ్ యు ఆర్ నాట్ సజెస్టెడ్, దెన్ యు ఆర్ ద నార్మల్ గై. హాయ్ పొలాయ్, the hoi polloi of the society, the common people, the common folk.
ఓకే, యు ఆర్ ద కామన్ ఫోక్. బ్యాక్ ట్రాక్డ్ అంటే బ్యాక్ ట్రాక్టెడ్ అంటే ఏంటి? గో బ్యాక్ ఆన్ అర్లియర్ అగ్రీడ్. ఆన్ అర్లియర్ అగ్రీడ్ స్టేట్మెంట్ మీద ముందుగా అగ్రీ అవుతాం, ఇప్పుడు నుంచి బ్యాక్ ట్రాక్ చేస్తాం. దీని యాంటమ్ ఏంటి? అఫర్మ్గా నిలబడం. వీ విల్ నాట్ గివ్ అన్ అఫర్మేషన్, ఎస్ నేనే చెప్పాను ఇది అనే ధైర్యంగా నిలబడిపోం. నాకు పెద్దగా తెలియదండి అనేస్తారు చాలామంది. ఓకే, లాస్ట్గా ఏమంటున్నారు? స్టిపులేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. యాజ్ ప్రిస్క్రైబ్డ్, స్టిపులేటెడ్, లా అలా ఉంటుంది అనమాట. మనకంటూ మనం చేసుకోకూడదు, మనకంటూ మనం చేసేసుకోకూడదు ఏదీను. రైట్, వాట్స్ ద నెక్స్ట్ వన్ దట్ ద ఆథర్ ఈస్ టాకింగ్? రాస్టర్. రాస్టర్ అంటే ఏంటి? ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద నేమ్స్. లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఈ నేమ్స్ ఏమన్నారు వాళ్ళు అక్కడ? సైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రాస్టర్లో మెయింటైన్ చేయండి అన్నారు. ఓకే, అనెక్షర్, ఎడిషన్. అనెక్షర్స్ అంటే ఏంటి? ఎడిషన్స్. అది బిల్డింగ్ అవ్వాలి. ఎడిషన్ టు ఎ బిల్డింగ్, టు ఏ బిల్డింగ్, అది అనెక్షర్. మెయిన్ బిల్డింగ్ కాకుండా. మెయిన్ బిల్డింగ్ ఏమంటాం? ఎడిఫైస్ అంటాం. మెయిన్ బిల్డింగ్ ఏమంటాం? ఎడిఫైస్. ఎడిఫైస్ ఇస్ ద మెయిన్ బిల్డింగ్. షార్ప్ కాంట్రాస్ట్. ఓకే, అంటే ఇఫ్ వన్ ఇస్ నార్త్, పోల్స్ అంటాం. దీన్నే మనం ఏమవచ్చు? పోల్స్. ఒక నార్త్ పోల్ అయితే ఇంకోడు సౌత్ పోల్. ఓకే, ఒక నార్త్ అయితే ఇంకోడు సౌత్ అన్నమాట. నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? రెడ్ టేపిజం అంటే డిలే ఇన్ గవర్నమెంటల్ వర్క్స్. డిలే ఇన్ గవర్నమెంట్ వర్క్స్ బికాస్ ఆఫ్ ప్రొసీజర్. బికాస్ ఆఫ్ ప్రొసీజరల్ డిలే. ప్రొసీజరల్ డిలే ఏమన్నా ప్రొసీజర్ అండి, త్రూ ద రైట్ సోర్సెస్ అండి, త్రూ ద ప్రాపర్ ఛానల్ అండి అంటుంటారు. అది అలా టైం పట్టేస్తుంది. దీనికి యాంటనిమ్ ఏమవుద్ది? ప్రాంటో, అట్ వన్స్. చెప్పామా పని అయిపోయిందా? ఎంక్రోచ్, టు ఆక్యుపై ఇల్లీగల్లీ. ఆక్రమణ, టు ఆక్యుపై. ఎలాగా? ఇల్లీగల్లీ ఆక్యుపై చేసేయాలి. దీని యాంటనిమ్ ఏంటి? ఓనర్షిప్ ఆర్ టైటిల్ హోల్డర్. ద టైటిల్ హోల్డర్. క్లియర్? ఇక్కడ ఎన్క్రోచింగ్నే మనం ట్రెస్పస్ అన్న వర్డ్ వినుంటారు. క్లియర్? ట్రెస్పసర్స్ వచ్చేస్తారు కొంతమంది, చొరబడిపోయి మన భూముల్లోకి. అటానమీ, ఇండిపెండెంట్. ఇండిపెండెంట్. ఓకే, యాంటనిమ్ is dependent. You're dependent on somebody. Final gay word annaru. Private collectors. Okay, there are certain private collectors ante passionate people. Passionate people హాబీ అన్నమాట. కొన్ని యాంటిక్స్ని కలెక్ట్ చేయడం. ANTIQUES, యాంటిక్స్, ఓల్డ్ థింగ్స్ని కలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఓల్డ్ ఓకే ఆబ్జెక్ట్స్ని. క్లియర్? కొంతమందికి అది బరువు, కొంతమందికి అది హిస్టరీ చెప్తుంది అనమాట ప్రైవేట్ కలెక్టర్స్కి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవుట్లుక్లో ఉంటాయి అన్నమాట. క్లియర్? సో దిస్ ఈస్ ది ఎండ్. మాకు ఇచ్చిన సజెషన్ ప్రకారం వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ ఆర్ గివింగ్ అస్ సజెషన్స్. ఎందుకంటే ఈ సజెషన్ మీరు చెప్పింది సార్ ఒక్కొక్క పదం సెపరేట్గా మేము ఒక స్లైడ్స్లో రాసి వాటి మీనింగ్లు రాస్తూ వాళ్ళకి యాంటనిమ్ కూడా రాస్తూ దాన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు మేము అదే స్లైడ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ ఒక మాకు వచ్చిన కమెంట్ సెక్షన్లోని సార్ మీరు అదే పదాన్ని దానికి ఇంకొక సినోనిము ఒక యాంటనిము చెప్పండి, ఆ యూసేజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది అలాగైనా ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది. సో ఇలాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మాకు చాలా చాలా సపోర్ట్ చేస్తుంది, మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఎస్ ఇంకా మనం బాగా చేయొచ్చు, మెరుగ్గా చేయొచ్చు అని. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ పీపుల్.
ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నేను నా కలీగ్ శంకర్ గారు కలిపి ఐఏఎస్ యాజమాన్యం హైదరాబాద్ వాళ్ళ సహకారంతో అండ్ వైజాగ్ సెంట్రేట్ సహకారంతో మీకు ఈ క్లాసులు మేము తీసుకొస్తున్నాం. మీకు ఎంతగానో ఈ క్లాసులు దోహదపడతాయని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.